మండే సూర్యుడి ప్రకోపానికి మామిడి ఇతర తోటలు మాడిపోతుంటే ములిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా NH 340B పనులు నిర్వహిస్తున్న గుత్తేదారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో వంటపై దుమ్ము ధూళి చేరి రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా మారింది. దీంతో పాటు రోడ్డు వేయడంలో భాగంగా యథేచ్ఛగా వ్యవసాయ బోర్లను పూడ్చివేస్తూ సాగునీటి పైప్లను తొలగించి తిరిగి మరమ్మతులు చేయకపోవడంతో వేసిన వంటలు ఎండిపోయి లక్షల్లో పంట దిగుబడి నష్టపోతున్నామని వాపోతున్న రైతుల ఆవేదన ఈ కథనం. ఓర్వకలు మండలం చెన్నంశెట్టిపల్లె వద్ద నుండి డోన్ వరకు 56.2 కిలోమీటర్ల NH 340B పనులు చేపట్టే గుత్తేదారులు నిబంధనల మేరకు రోడ్డు పనులు చేపట్టకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మామిడి, అరటి, జామ, చీని, సపోటా తోటలతో పాటు కూరగాయల తోటలు మాడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మామిడి తోటలను కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం ఒక పక్క వేసవి ప్రారంభంలోనే 40 నుండి 45 డిగ్రీల ఎండలు ఉండటంతో చెట్ల నుండి మామిడి పిందెలు రాలిపడుతూ చెట్లు మాడిపోతున్నాయని, దీనికి తోడు NH 340B పనుల్లో ఉపయోగిస్తున్న యంత్రాలు, వాహనాల ద్వారా రేగే దుమ్ము చెట్లపై పేరుకుపోయి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని వాపోతున్నారు. అయితే మరికొంతమంది రైతులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న తమ పండ్ల తోటలు, కూరగాయల తోటలపై రోడ్డు వేయడంలో భాగంగా వస్తున్న దుమ్ముతో పూర్తిగా దిగుబడిని నష్టపోతున్నామని, వీటికి పరిహారం అందించే నాదుడే కరువయ్యారని వాపోతున్నారు. మరికొంతమంది రైతులు వ్యవసాయ బోర్లను రోడ్డు పేరుతో పూడ్చివేసి ఎలాంటి పరిహారం చెల్లించలేదని, కేవలం తమ పొలాలు రోడ్డుకు పోయిన విస్తీర్ణానికి మాత్రమే తూతూ మంత్రంగా పరిహారం చెల్లించారని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినే నాదుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రోడ్డు వేయడంలో భాగంగా రోడ్డుకు ఒకవైపు నుండి ఒకవైపుకు వెళ్లే సాగునీటి పైప్లను తొలగించి పనులు అయిపోయిన వెంటనే మరమ్మతులు చేస్తామని చెప్పి ఇంతవరకు వాటిని గుత్తేదారులు పట్టించుకోకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయని, దీంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రోడ్డు వేసేటప్పుడు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయడం లేదా అటువైపుగా వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, దుమ్ము ధూళి రేగకుండా నీటితో సద్దుమణిగేలా చర్యలు చేపట్టాల్సిన గుత్తేదారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము రైతు కుటుంబము, మా పొలం దగ్గర NH రోడ్డు అని ఇప్పుడు కొత్తగా పడుతున్నది. 3 నెలల నుంచి రోడ్డు డిస్టర్బ్ చేసిన విడల మాకు అవతలి నుంచి ఇవతలికి బోర్ కనెక్షన్ ఉన్నది. దానివల్ల వాళ్ళు ఒక 3 నెలలు అవుతుంది దగ్గర ఆ బోరును కట్ చేసినారు. కట్ చేసిన తర్వాత మాకు వాటర్ ఇవతలికి రాక 5 ఎకరాల పొలంలో ఆల్రెడీగా అరటి వేసినాము. ఆ టైంలో మాకు ఆల్రెడీగా గొల బాగా వచ్చినది. ఆ వాటర్ లేనందువల్ల ఆ అరటి తోటల్లో పాడైపోయినది. దానివల్ల మాకు దాదాపు ఒక 8 లక్షల వరకు నష్టం వచ్చిందని మేము ఆల్రెడీ NH వాళ్ళకు తెలిపడం అనేది తెలిపితే మాకు మా ఆవేదన వినకుండా వాళ్ళు ఎలాంటి నష్టపరిహారం కట్టించకుండా మమ్మల్ని లెక్క చేసుకోకుండా ఎంతమందికో ఎన్ని నష్టాలు చేస్తూ ఉన్నారు.
కనీసం అంటే మాది రోడ్లో బోరు పోయినది, ఆ బోరు డబ్బులు కూడా మాకు వేయలేదు. టేక్ చెట్లు పోయినాయి, కనీసం అంటే దానిలోకి వేయలేదు. ఓన్లీ ల్యాండ్ కోసం మాత్రం, ల్యాండ్కి మాత్రం డబ్బులు పన్నాయి అంతే. అంత తప్పితే మిగతాదల్లా మాకు బాగా నష్టపోయినాము. మాకు దయచేసి ఆ రోడ్డు కటింగ్ కూడా ఒక పైపు వేసి ఇస్తామని మీరు బిల్లు పెట్టమని చెప్తున్నారు. ఒకరి మీద పోయి ఒకరు చెప్పుకుంటారు. ఈరోజు ఒక మంచి మీద చెప్తాడు, రేపు ఇంకొకరి మంచి మీద చెప్తాడు. మేము ఇట్లా చెప్పుకోలేక మా పొలం దగ్గర కరెక్ట్గా చేయడం లే వాళ్ళు. కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. నా వల్ల నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మీరు కొంచెం గమనించండి అని మేము కోరుచు సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకు తోటలో వెళ్ళిపోయింది, పైప్ లైన్ వీకి పగలదిగినారు. పైప్ లైన్ పగలదారు, ఇంతవరకు పైప్ లైన్ రెస్పాన్స్ లేదు. రోజు చేస్తాం అంటున్నారు తప్ప ఇంతవరకు వేసింది లేదు. మనం చామంచి దాదాపు 4 ఎకరాలు వేసినాం. రోజు పైప్ లైన్ పోతున్నాయి, పనులు పోతున్నాయి, ఊడిపోతున్నాయి, వాటర్ పోతున్నాయి. ఏమన్నట్టు రేపు వేస్తామన్నమాట తప్ప ఏదో రెస్పాన్స్ లేదు. మొక్క వాల్యూ వచ్చి 3 రూపాయలు నడుస్తుంది. అది చామంతి మొక్క పంట ఉన్నప్పుడు దున్నేసినారు, ఏదో పంట అయిపోయింది అనుకున్నాం. తర్వాత పైప్ లైన్ ఇంతవరకు కూడా వేయలే. నడిజన్లో మాత్రం పైప్ లైన్ వెళ్ళిపోయింది. రోడ్డు వేసినారు, నేషనల్ హైవే, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఒక మొక్క వాల్యూ 3 రూపాయలు. 60,000 మొక్క నాటినాయి ఇక్కడ 3 ఎకరాల నరల. పైప్ లైన్ మాత్రం వేయలే, రోడ్డు వేసుకొని పోయిన చోట్ల. ఇది పరిస్థితి. మాకు తొందరగా పైప్ లైన్ వేసి దీన్ని సమస్య తీర్చాలని